సగ్గుబియ్యం తయారీ. టాపికా లేక కస్సావా అనే మొక్క యొక్క దుంపల నుండి సగ్గుబియ్యం తయారు చేస్తారు. ఈ తోటని గమనించినట్లయితే పైకి చెరుకుగడలాగా కనిపిస్తుంది. కింది భాగం దుంపల్లో మంచి పోషక విలువలతో కూడుకున్నటువంటి పిండి పదార్థం నిల్వ ఉంటుంది. ఈ దుంపల్ని ఫ్యాక్టరీకి తరలించి సగ్గుబియ్యం తయారు చేస్తారు. పైన ఉన్నటువంటి కాండపు భాగాల్ని తిరిగి పంట చేలో మరలా నాటడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ దుంపలను యంత్రాలలో వేసి వాటి మీద ఉన్నటువంటి తోలుని తొలగిస్తారు. ఈ యంత్రము దుంపలపై ఉన్నటువంటి బాహ్య చర్మము లేక దుంప మీద ఉన్నటువంటి తోలుని తొలగిస్తుంది. తోలు తీయబడినటువంటి దుంపలను నీటిలో నానబెట్టి గుజ్జు అయ్యే విధంగా గ్రైండింగ్ చేయటం జరుగుతుంది. ఈ దుంపలలోని పిండి పదార్థాన్ని లేక స్టార్చ్ని నీటితో బాగా కలయబెట్టడం ద్వారా వేరు చేస్తారు. ఇక్కడ చూడండి, దుంపల్ని యంత్రాల్లో వేసి పిండిగా చేసి నీటిలో కడగటం వలన స్టార్చ్ లేక పిండి పదార్థాన్ని వేరు చేస్తూ ఉంటారు. ఈ పిండి పదార్థము నీటితో పాటు పెద్ద పెద్ద నిల్వ ట్యాంకుల్లోకి పంపించి సెటిల్ చేస్తారు. అంటే ఈ నీటిలో నిల్వ చేయబడినటువంటి పిండి పదార్థం మొత్తము కూడా అడుగు భాగానికి క్రిందకి దిగిపోతుంది. పైన ఉన్నటువంటి నీటిని తొలగించేసి తర్వాత పిండి పదార్థాన్ని బయటికి తీసి ఎండబెడతారు. ఇది అంతా కూడా పిండి పదార్థము లేక కార్బోహైడ్రేట్ లేక స్టార్చ్ అని పిలుస్తాము. చూడండి, ఇక్కడ దుంపలను మెత్తగా నీటిలో నానబెట్టిన తర్వాత నీటి ట్యాంకుల్లో నిల్వ చేయటం జరుగుతుంది. ఈ పిండి పదార్థాన్ని ఫ్యాక్టరీలో నిల్వ చేసి తర్వాత అవసరం కొద్దీ యంత్రాల ద్వారా పంపించి సగ్గుబియ్యం తయారు చేస్తూ ఉంటారు. చూడండి, ఇక్కడ మీరు సగ్గుబియ్యాన్ని ఏ చెట్టు యొక్క విత్తనాలు అనుకోవటానికి అవసరం లేదు. సగ్గుబియ్యం అనేది ఈ కసావా దుంపల నుండి కాకుండా వేరే చెట్ల నుంచి కూడా తయారు చేస్తుంటారు. ఏ పిండి పదార్థాన్ని ఇచ్చే మొక్కల నుంచి కూడా తయారు చేయవచ్చు. చూడండి, ఇవన్నీ కూడా సగ్గుబియ్యం. ఈ సగ్గుబియ్యాన్ని మనం పాయసం తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. కసావా మొక్క యొక్క దుంపలు చూడండి, మనకి గణుసుగడ్డల మాదిరిగా పెద్ద పెద్దవిగా కనిపిస్తూ ఉన్నాయి. పైన ఉన్నటువంటి మొక్క భాగాన్ని మళ్ళీ విత్తనానికి ఉపయోగించుకోవచ్చు. బంగాళదుంపలో కూడా పిండి పదార్థం ఉంటుంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో బంగాళదుంపల నుండి, ఇది సైకస్ మొక్క, సాగోపామ్ అంటాం. దీని యొక్క కాండములో కూడా పిండి పదార్థం పుష్కలంగా ఉంటుంది. పిండి పదార్థం ఎక్కడ లభించినా కూడా దాని నుండి చక్కెరలు తయారు చేయవచ్చు, ఇలా సగ్గుబియ్యం తయారు చేయవచ్చు, ఆల్కహాల్ సారాయి తయారు చేయవచ్చు. కాబట్టి ఈ పిండి పదార్థము ఏ మొక్కల్లో లభించినా కూడా వీటిని తయారు చేయవచ్చు.